నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. వైసీపీ మాజీ మంత్రి విడతల రజని వేరే పార్టీలోకి వెళ్ళబోతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విడతల రజని ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ పార్టీ నుంచి వెళ్ళట్లేదు, నేను వైసీపీ పార్టీలోనే ఉంటానని వ్యాఖ్యలు చేసింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, విడతల రజని వేరే పార్టీలకు వెళ్తుంది అనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు విడతల రజని మాట్లాడుతూ నేను ఆ పార్టీలో నుంచి బయటికి వెళ్ళట్లేదు, అదే పార్టీలోనే ఉంటాను, చిలకలూరుపేటలోనే పోటీ చేస్తానని కూడా ఇప్పుడు చెప్తుంది. ఓ పక్కేమో కొడాలి నాని ఇప్పుడు బయటకు వచ్చి నేను 6 నెలలు రాజకీయాలకి దూరంగా ఉన్నాను అని కొడాలి నాని కూడా సేమ్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇంక మొత్తానికి ఏం జరగబోతుంది వైసీపీ పార్టీలో అంటే ఏం చెప్తారు మేడం? చిలకలూరిపేట నియోజకవర్గంలోనే మళ్ళీ పోటీ చేస్తానని చెప్తున్న విడుదల రజని ఎందుకు చెప్తుంది? ఏ పార్టీలోకి వెళ్ళను, నా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. విన్నాను నేను అది. అయితే ఎవరు రానిస్తారు ఫస్ట్ వెళ్ళని? వీళ్ళంతా గతంలో 2019 నుంచి 24 మధ్య ఏం చేశారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది దగ్గర డబ్బులు కొట్టేశారు, ఎన్ని విధాలుగా వాళ్ళని టార్చర్ చేశారు. బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, మనం స్టోర్ క్రషింగ్కి సంబంధించిన వాళ్ళని ఎన్నో విన్నాం, ఈవిడ చేసిన దందాలు ఇవన్నీ కూడా. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎవరు మా పార్టీలో రండి అని ఆహ్వానిస్తారు? ముందు ఈవిడ వెళ్ళాలన్నా కూడా రానిచ్చే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి చచ్చినట్లు ఉండాల్సిందే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే. అందుకని అలా మాట్లాడుతుంది ఆవిడ. మళ్ళీ మహిళని, బీసీ మహిళని అని బీసీ మహిళగా బీసీలకి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు? బీసీ మహిళగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అమాయకులైన ఆడపిల్లలు కానివ్వండి, 10వ తరగతి చదివే పసిపిల్లవాడు అమర్నాథ్ గౌడ కానివ్వండి, ఆ రోజున పెట్రోల్ పోసి ఆ అబ్బాయిని తగలబెట్టినప్పుడు ఆయన నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఈ బీసీ మహిళ ఎక్కడున్నప్పుడు? బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బీసీ మహిళ అని చెప్పుకుంటున్న విడుదల రజని ఎక్కడుంది? మరి ఈ రోజున నేను మళ్ళీ చిలకలూరుపేట నుంచి పోటీ చేస్తాను, వాళ్ళు ఓట్లు వేసినప్పుడు సంగతి, మీ పార్టీ ఉన్నప్పుడు సంగతి. మీరు మళ్ళీ పోటీ చేసేది ఎప్పుడు? పార్టీ ఉంటేనే కదా పోటీ చేస్తారు. మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటారో, మీరు ఎక్కడ ఉంటారో చూద్దాం. చూస్తే అప్పుడు పోటీ చేసే విషయం తర్వాత సంగతి. ఫస్ట్ మీరు గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తే మరి మీ పిఏని శ్రీకాంత్ని కారులో దాచేసి సిఐ గారిని అడ్డుకొని నానా గందరగోళాన్ని సృష్టించి వీరంగం వేసింది నడి రోడ్డు మీద విడుదల రజని. ఈవిడ వీరంగాన్ని అందరూ వినోదంగా చూశారే తప్పించి ఎవరో కూడా ఎక్కడ ఈవిడ ఏం చేస్తుంది అనేది అందరూ చూసిన విషయం. మరి ఒక దొంగను దాచేసి ఈవిడే దొంగ దొంగ అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద అరుపులు అరుస్తున్నట్టు అరిచింది. ఈవిడ మీద ఇంకా చాలా రకాలుగా మనం చూసాం. ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఆ తర్వాత రైతులకు చేసిన అన్యాయం కానివ్వండి, వాళ్ళ ఏదైతే స్థలాలకి పొలాలకి డబ్బులు ఈవిడెంత తీసుకుంది, వాళ్ళకెంత ఇచ్చిందని అపవాదులు కానివ్వండి, 108లో లోపాలు కానివ్వండి, మెడికల్కి సంబంధించి మెడిసిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అవకతవకలు చాలా ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఈవిడ గురించి కొడాలి నాని మరి సన్న బియ్యం సన్నాసి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే ఈ బూతుల నాని ఏదైతే గడ్డం గ్యాంగు ఒక గూండాగా, బూతుల నానిగా, రౌడీగా చలామణి అవుతూ ఇష్టానుసారంగా పీట్రేగిపోయాడు బూతులతోటి. ఎవడ చెప్పాడు, ఎవడవాడు, ఇవే మాటలు. ఇంక అసలు ఎక్కడ మంచి చెడ్డు మీరు వారు అని మాట్లాడటం లేదు. వాడు వీడు ఆ అమ్మల్ని ఇట్లాంటి అన్నీ కూడా ఎల్ భాష ఉపయోగించుకుంటూ ఆయన ఎన్ని రకాలుగా యూజ్ చేస్తూ మాట్లాడాడు కూడా చూసాం. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున 6 నెలలు నేనేదో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను, రాజకీయాలకు దూరంగా ఉన్నాను, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జెండా మోస్తాను, ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తాం. మీరు చేసిన తప్పులు ఈ రోజున లెక్క పెట్టలేనని ఉన్నాయి. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. ఏ విధంగా జనంలోకి వస్తారు? ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అడుగు పెట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి కాలి బూట్లు తుడుస్తాడా, తుడవడా? తుడిసి రాజకీయాల్లోకి వస్తాడా, తుడవకుండా రాజకీయ సన్యాసం చేస్తాడా తేల్చుకోవాలి. గుడివాడ ప్రజలు ఏం చేస్తారో చూడాలి. మరి అంతే కదా, చెప్పాడు కదా కుప్పంలో ఆయన ఓడిపోతే చంద్రబాబు నాయుడుది గెలిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తానేది చెప్పాడు, ఓడిపోతాడు గెలవడని. మరి గెలిచాడు కదా. మరి గెలిచినప్పుడు నువ్వేం చేయాలి? బూట్లు తుడవాలి కదా. మరి దానికి నువ్వేం చేయాలంటే నీ నియోజకవర్గంలో అడుగు పెట్టాలన్నా, ఏ పార్టీ కార్యక్రమాల్లో నువ్వు రావాలన్నా, నీ వాయిస్ వినిపించాలన్నా కూడా ముందల ఈ వాయిస్ వినాలి ప్రజలది. చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తాను అన్నది నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద పడి సర్వనాశనం చేసేసి పచ్చని పంట పొలంలో ఉన్న రాష్ట్రాన్ని ఈ ఆంబోతులన్నీ సర్వనాశనం చేసినాయి.
పేర్ని నాని, కొడాలి నాని, ఎవరైతే ఎంపీ వల్లభనేని వంశీ, ఎంపీ ఉన్నాడు సురేష్, నందిగామ సురేష్, తర్వాత ఇంకో అతను ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరుగా బూతులతోటి రెచ్చిపోతూ ఆడపిల్లల్ని, మహిళల్ని ఇంకా అసలు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఇంట్లో మహిళలను కూడా వీళ్ళు ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడారు. ఈ కొడాలి నాని మాట్లాడతాడు. ఇక్కడ హిందువులు కూడా గుర్తుపెట్టుకోవాలి కొడాలి నాని కొన్ని మాటలు. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసే విషయం కానివ్వండి, రాముల వారి విగ్రహం ధ్వంసమైన విషయం, మరి ఏదైతే అమ్మవారి బంగారపు వెండి సింహాసన రథాలు పోయినాయి అనే విషయంలో కానివ్వండి, అదేవిధంగా అక్కడ నరసింహస్వామి రథం తగలపడినప్పుడు కానీ ఎవరు చేశారు అంటే పోతే పోనీ బొమ్మే కదా, ఇప్పుడు ఏమైంది ఇంకో బొమ్మ తెచ్చి పెడతాం అని చెప్పి మాట్లాడాడు ఈ కొడాలి నాని. మొన్న ఈయన వచ్చేసి చిన్న దొంగతనమే కదా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా అనమాట. వీళ్ళు ఈ రోజున ఎందుకు వస్తారు రాజకీయాల్లో, మళ్ళీ మీరేం మాట్లాడతారు వచ్చి? ఈ రోజున అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. అవన్నీ మేము ఇప్పుడు పార్టీలోకి, ఇప్పుడు తర్వాత మేము నెక్స్ట్ పార్టీలోకి వస్తాం, అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఎంత తెలుస్తామంటున్నారు. ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ, అన్యాయంగా 3rd డిగ్రీ ఇప్పించింది వైఎస్ఆర్సీపీ పార్టీ, అన్యాయంగా ప్రజలను సర్వనాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడింది వైఎస్ఆర్సీపీ పార్టీ, మద్యం కుంభకోణం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అన్నీ ఒక్కటిగా చెప్పుకుంటూ వెళుతూ ఈ రోజున ఒక ఇసుక, వైన్స్, మైన్స్ ఏది కూడా ఎక్కడ దేన్ని మట్టి మసానంతో సహా వదిలిపెట్టకుండా మనుషుల్ని ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం మిగిల్చాడంటే చివరికి ఏం లేదు, బూడిద. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వీళ్ళు వస్తారు? ఏ విధంగా వీళ్ళని ప్రజలు గెలిపిస్తారు? ఈ రోజున అసలు ప్రజల్లోకి వస్తే ఎక్కడ ఒక ఆదరణ కాదు కదా. కనీసం ఎన్ని రకాల ఈ 14 నెలల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతోటి ప్రజల్లో ఏ విధంగానైనా సరే ఒక రకమైన వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకురావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎన్నో రకాల కుతల యత్నాలు, కుటిల ప్రయత్నాలు చేసి ఏమి సాగక అట్లా సతికలు పడి కూర్చున్నారు. ఇప్పుడు వైసీపీ వల్ల కొంతమంది పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలకు జాయిన్ అవుతున్నారని మనకు వస్తుంది సమాచారం. జాయిన్ అయ్యారుగా మొన్న చాలా మంది ముస్లిం మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు, చాలా మంది ఫ్యామిలీలు అన్నీ కూడా భారీ ఎత్తున చేరికలు జరిగినాయి. బీటెక్ రవితో పాటు బీటెక్ రవి గారు ఆ రోజున ఆధ్వర్యం సభ అన్ని చూసాం, 1 వీక్ బ్యాక్ అన్ని జరిగినాయి. ఎందుకు వచ్చారు? ఈ రోజున 11 పరిమితం చేసి లాగి ఈడ్చి చెంప పెట్టి కొట్టారు. మన జడ్పీటీసీలో అసలు ఏమీ లేకుండా ఇసిరేశారు. వీళ్ళు ఈ రోజున వస్తే ఏమంటున్నారు, రప్ప నరికేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి ఏ విధంగా జెండా పట్టుకుంటాడు కొడాలి నాని? మరి మేమందరం ఒకటేను, మా బ్యాచ్ ఎప్పుడైనా రప్ప నేను, మేము ప్రజల్ని రప్ప నరికే వాళ్ళమే తప్పించి ఎక్కడా కూడా మంచి పరిపాలన అందించే వాళ్ళం కాదని మరొకసారి విడుదల రజని, ఈ కొడాలి నాని వీళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ పండగ తర్వాత బస్సు యాత్ర, జగన్మోహన్ రెడ్డితో సహా బస్సు యాత్ర చేయబోతున్నారు, ప్రజల్లోకి రాబోతున్నారని వస్తున్నారు. బస్సు యాత్ర తుస్సు యాత్ర అయింది. ఎందుకంటే ఏం చెప్తారు వీళ్ళు వచ్చి? ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అంబటి రాంబాబు ఏం చేశాడు, కొడాలి నాని ఏం చేశాడు, పేర్ని నాని ఏం చేశాడు. నైట్కి నైటే వేసేయండి, పొద్దున్నే పరామర్శించండి అని చెప్పిన పేర్ని నాని. విడుదల రజని ఎంతమంది దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు కొట్టేసింది. మరి ఇవన్నీ కూడా వీళ్ళు ఏ మొహం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తారు? ఏ బస్సు వేసుకొని చేస్తాడు? అప్పుడేమో సిద్ధం సభలు అన్నాడు, గ్రీన్ మ్యాట్ వేసాడు. మళ్ళీ వేరే ఏదో ప్రోగ్రామ్ పెట్టేసి అక్కడెక్కడో బంగారుపాళెంలో ఉన్న పిక్చర్స్, విజువల్స్ అన్నీ కూడా వేరే దాంట్లో వేసుకున్నారు. జనాలను చూపించాలంటే వీళ్ళకి గ్రాఫిక్స్, వేరే వీడియోల్ని, ఎప్పుడో జరిగిన వీడియోలను తెచ్చేసి దీంట్లో యాడ్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా ట్రిక్స్ యూస్ చేయడం తప్పించి ఏమీ లేదు. కోటి సంతకాల సేకరణ అన్నారు. మెడికల్ కాలేజ్ది మాట్లాడి ఎవ్వరు కూడా వింటల్లా. ఇంకా వాళ్ళకి శ్వాస ఘోష వేస్ట్ అని చెప్పేసి సైలెంట్గా ఊరుకుండిపోయారు. కోటి సంతకాల సేకరణ 2 చేతులతోటి, 2 చెవులతోటి, నోటితో కూడా చివరి కాళ్ళతోటి కూడా పెట్టారంట సంతకాలు. జనాలు పెట్టేవాళ్ళు లేక ఒక మనిషి 9 సంతకాలు, నవరత్నాల్లాగా 9 సంతకాలు అనమాట. అలా పెట్టేసి చివరికి అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు బస్సు యాత్ర పెడుతున్నారు. దీని కింద ఎంతమందిని దొక్కిస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి? కారు కింద దొక్కిచ్చాడు కదా సెంగైని, మరి ఈ బస్సు కింద ఎంతమందిని దొక్కిస్తాడో, ఎంతమందికి తలస్నానం చేయించి ముద్దులు పెట్టాలని నుంచోబెడతాడో, ఎంతమందిని వికలాంగుల్ని అన్యాయంగా వాళ్ళని ఎండలో నుంచోబెట్టి ఈయన స్క్రిప్ట్లు రాపిస్తున్నాడు. అదిగో అంత దూరాన, ఇదిగో ఈ కిలోమీటర్కి ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఇదిగో నువ్వు ఉండాలి, బస్సుకు అడ్డంగా నిలబడి జగనన్నా అని ఆడవాలి. ఇదేనంట వాళ్ళ స్క్రిప్ట్. మొన్న ఎవరో చెప్తున్నారు ఇలానే ప్లాన్ చేస్తాడంట జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అంటే. ఇదిగో నువ్వు కారుకు అడ్డంగా పడిపో, జగనన్నా నువ్వే మా దేవుడు అని చెప్పి అరువు. లేకపోతే ఇంకో ఆవిడ వచ్చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య ఒక అతనికి క్యాన్సర్ అని చెప్పినప్పుడు, మీ ఫ్యాన్స్వి మీ పార్టీలో మేము ఉంటాము, మరి మీ పార్టీ అంటే నాకు ప్రాణం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తే క్యాన్సర్ పేషెంట్కి నువ్వు హెల్ప్ చేయాల్సింది పోయి నేను అధికారంలోకి వచ్చాక చూస్తాను. అప్పుడు దాకా అబ్బాయి పరిస్థితి. అవును, ఏ నాయకుడికైనా అట్లాంటి మాటలు మాట్లాడే ఇది ఉందా? ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నాలు చేయొచ్చు.
నీ జేబులో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం మాట సహాయం ఎవరి ద్వారా నేను చేయిస్తానని చెప్పటం కానీ ఏది చేయలేదు. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున బస్సు యాత్రలు ఇంకొక యాత్రలు చేసి ప్రజల ప్రాణాలకే ముప్పు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ జనాల్లోకి వస్తుందంటే మరి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలకు ఉపయోగపడే మనుషులు కాదు అనేది మళ్ళీ మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున. థ్యాంక్ యూ మేడం. నమస్తే.